everyone, welcome back to my channel Style and Study Corner. This is Shantigiri Sijini, lecturer in aquaculture, PR Government College, Kakinada. So ఈ ఛానల్లో VFAకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్ 2019 పేపర్ సాల్వ్ చేసాము. చూడకపోతే చూడండి. ఫిష్ డిసీజెస్ అండ్ షింప్ డిసీజెస్ కోసం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం డిసీజెస్ అండ్ కాస్టివ్ ఏజెంట్స్ చూద్దాము. ఏ డిసీజ్ దేనివల్ల వస్తుంది, దేనివల్ల వ్యాప్తి చెందుతుందో దానికోసం చెప్తున్నాను. ఫస్ట్ ఫిష్ డిసీజెస్లో మనకి వైరల్ డిసీజెస్ చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వైరల్ హెమోరేజిక్ సెప్టిసిమియా. వైరల్ హెమోరేజిక్ సెప్టిసిమియా అనే డిసీజ్ పెసిన్ నాన్ విరోబ్డా వైరస్ వల్ల వస్తుంది. పిసిన్ నాన్ విరోబ్డా వైరస్ వల్ల వస్తుంది. సెకండ్ వన్ ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నిక్రోసిస్, IPN అంటాము. సో ఇది ఎక్కువగా ట్రౌట్ అండ్ సాల్మన్ ఫిషెస్లో సింగిల్ స్టాండర్డ్ RNA నాన్ విబ్డో వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజ్ మనకి ఇందులో ఫోనోక్లాసిస్ కాలుమ్నారిస్, ఫిన్ అండ్ టెయిల్ రాట్, విబ్రియోసిస్, డ్రాప్సీ, కాటన్ మౌత్ డిసీజ్, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అండ్ ట్యూబర్కులోసిస్ ఉన్నాయి. ఫస్ట్ ఫోనోక్లాసిస్ కాస్టివ్ ఏజెంట్ ఇస్ ఏరోమోనాస్ సాల్మోనెల్లా. ఏరోమోనాస్ సాల్మోనెల్లా వల్ల ఫోనోక్లాసిస్ అనే డిసీజ్ వస్తుంది. సెకండ్ కాలుమ్నారిస్ కాస్టివ్ ఏజెంట్ ఇస్ ఫ్లెక్సిబ్యాక్టర్ కాలుమ్నారిస్. ఫ్లెక్సిబ్యాక్టర్ కాలుమ్నారిస్ అనే వల్ల కాలుమ్నారిస్ డిసీజ్ అనేది వస్తుంది. థర్డ్ ఫిన్ అండ్ టెయిల్ రాట్. ఈ డిసీజ్ అనేది సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అండ్ ఏరోమోనాస్ లిక్విఫేషియన్స్. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అండ్ ఏరోమోనాస్ లిక్విఫేషియన్స్ అనే కాస్టివ్ ఏజెంట్స్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ హెమోరేజిక్ సెప్టిసిమియా. Hemorrhagic septicemia disease causative agent is Pseudomonas and Aeromonas. Pseudomonas and Aeromonas ఈ రెండు కూడా hemorrhagic septicemia యొక్క causative agents. నెక్స్ట్ ఫంగల్ డిసీజెస్ సాప్రోలిగ్నియోసిస్, లార్వల్ మైకోసిస్. ఫస్ట్ లార్వల్ మైకోసిస్, సాప్రోలిగ్నియోసిస్ అండ్ లిజిడియం స్పీసెస్ అనేవి కాస్టివ్ ఏజెంట్స్ లార్వల్ మైకోసిస్కి. సెకండ్ ఫుసేరియం, దీన్ని మనం బ్లాక్ గిల్ డిసీజ్ అంటాము. ఫుసేరియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ గిల్ డిసీజ్. నెక్స్ట్ రెడ్ డిసీజ్, దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అఫ్లోటాక్సికోసిస్. అఫ్లోటాక్సికోసిస్ని మనం రెడ్ డిసీజ్ అంటాము. కాస్టివ్ ఏజెంట్స్ వచ్చేసి ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్. నెక్స్ట్ బ్రాంకియోమైకోసిస్. Bronchiomycosis also known as gill rot disease. The causative agent is Bronchiomycosis species. Bronchiomycosis species వల్ల Bronchiomycosis అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ ఇథియోఫోనియాసిస్. The causative agent is ఇథియోఫోనస్ అనేది ఇథియోఫోనియాసిస్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. అండ్ ఈ డిసీజ్ని శాండ్ పేపర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ప్రోటోజోవన్ డిసీజెస్. ఫస్ట్ వన్ వైల్డింగ్ డిసీజ్. ద కాస్టివ్ ఏజెంట్ ఈజ్ మిక్సోజోమా సెరిబ్రాలిస్ స్పీసీస్ వల్ల వైల్డింగ్ డిసీజ్ అనేది ఫిషెస్లో వస్తుంది. కోస్టియాసిస్ డిసీజ్, ఇది ఇథియోబొడా అనేటువంటి స్పీసెస్ వల్ల డిసీజ్ వస్తుంది. White spot disease is caused by Ichthyopteris multiflex. సో ఈ డిసీజ్ని ఇచ్ డిసీజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ కొకిడియాసిస్ ఈస్ కాజ్డ్ బై కొకిడిడా కాస్టివ్ ఏజెంట్. సో కొకిడియా అనే ఏజెంట్ వల్ల కొకిడియాసిస్ అనే డిసీజ్ వస్తుంది. హెల్మెంతిక్ పారాసైట్స్ ఆర్ హెల్మెంతిక్ డిసీజెస్. సో హెల్మెంతిక్ పారాసైట్స్ని వామ్ పారాసైట్స్ అంటాము. ఇక్కడ మనకి మోనోజెంటిక్ ట్రెమటోడ్స్ అండ్ డైజెంటిక్ ట్రెమటోడ్స్ ఉంటాయి. మోనోజెంటిక్ ట్రెమటోడ్స్లో ఫస్ట్ వన్ డాక్టర్లోగైరోసిస్. ఇందులో మనకి గిల్స్కి స్కిన్స్కి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ గైరోడాక్టాలసిస్ వచ్చినప్పటికీ కూడా స్కిన్కి ఎఫెక్ట్ చేస్తాయి.
ఇందులో ఎగ్జాంపుల్స్ అర్గులోసిస్ is commonly called as fish lace. అర్గులోసిస్ కామన్లీ కాల్డ్ ఫిష్ లేస్. అర్గులోసిస్ని కామన్గా మనం ఫిష్ పేలు అంటారు. లెర్నియాసిస్ ఈ డిసీజ్ని యాంకర్ వామ్ అంటారు. యాంకర్ వామ్. థర్డ్ ఎర్గాసిలస్ గిల్ లేస్ అంటే గిల్స్కి మెయిన్లీ ఎఫెక్ట్ చేస్తాయి, గిల్కి పట్టే పేలు అంటారు. ఎర్గాసిలస్ గిల్ లేస్. ఫోర్త్ కాలిగస్ వచ్చేసి సీ లేస్ అంటే సీ ఫిషెస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్గల్ డిసీజెస్ ఇందులో ఆస్కిల్లోటోరియా, క్లోరెల్లా, ఫామిడియం అనేటువంటి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఫామ్ అవడం వల్ల అవి రిలీజ్ చేసే టాక్సిక్ గ్యాసెస్ వల్ల ఫిషెస్ అనేవి చనిపోతాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్. ఇది మనకి మే 16th 1988లో మన ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది. మెయిన్లీ ఫ్రెష్ వాటర్ బ్రాకిష్ వాటర్ ఫిషెస్లో వస్తుంది. సడన్ మోర్టాలిటీస్ ఉంటాయి ఇందులో. స్కిన్ వచ్చేసి లీజన్స్, అల్సర్స్, హెమోరేజిక్స్ అల్సర్స్ అనేవి, అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది. సో దీనికి మెడిసిన్ సీఫా వాళ్ళు మెడిసిన్ డెవలప్ చేశారు, అదే సీఫాక్స్. సో కాస్టివ్ ఏజెంట్ వచ్చేసి ఎఫ్నోమైసిస్ ఇన్వడెన్స్. ఇది ఒక ర్యాబ్డో వైరస్. కొన్ని బుక్స్ లో అయితే ఎరోమోనస్ హైడ్రోఫిలస్ సమ్ అదర్ బ్యాక్టీరియా కాంబినేషన్స్ వల్ల వస్తుంది అని కూడా ఉంటుంది. సిస్టమిక్ ఎక్టోడర్మల్ మీసోడర్మల్ సిండ్రోమ్ వైరస్ అంటాము. వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ ని సిస్టమిక్ ఎక్టోడర్మల్ మీసోడర్మల్ సిండ్రోమ్ వైరస్ అంటాము. ఇందులో మనకి 3 types లో ఉంటాయి, C1, C2, C3. C1 చాలా సివియర్గా ఉంటుంది, C2 మోడరేట్గా ఉంటుంది, C3 అనేది నార్మల్గా ఉంటుంది. డిసీజ్ ఎఫెక్టివ్నెస్ అనేది IHHNV ఇన్ఫెక్షియస్ హైపోడర్మల్ హెమోప్టాయిటిక్ నిక్రోసిస్. ఇది 1980 to 1981లో వెనామీలో ఎక్కువగా వచ్చింది. సో ఈ డిసీజ్ వస్తే కనుక 90 to 100% మోర్టాలిటీస్ అనేవి ఉంటాయి. TSV టారా సిండ్రోమ్ వైరస్. ఇట్స్ RNA వైరస్. మోర్టాలిటీ రేట్ కూడా ఇందులో కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 1 year క్యారియర్స్గా కూడా ఉంటాయి. YHV ఎల్లో హెడ్ వైరస్. థాయిలాండ్లో 1990లో వచ్చింది. ఇది కూడా సింగిల్ RNA వల్ల వస్తుంది. మోర్టాలిటీస్ అనేవి 100% ఉంటాయి. హెడ్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది, అందుకే ఎల్లో హెడ్ వైరస్ అంటాము. స్విమ్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఫస్ట్ వన్ విబ్రియో స్పీసీస్ వల్ల వస్తుంది. ద కాస్టివ్ ఏజెంట్ ఇస్ విబ్రియో స్పీసీస్. సెకండ్ యాంటీనా రాట్ ఆర్ టెయిల్ రాట్ caused by Pseudomonas and Aeromonas వల్ల టెయిల్ రాట్ లేదా యాంటీనా రాట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ EMS. ఇది విబ్రియో అండ్ ఫారా హిమోలైటికస్ కాంబినేషన్స్ వల్ల వస్తుంది. ఫంగల్ డిసీజెస్. షింప్ ఫంగల్ డిసీజెస్. ఫస్ట్ వన్ సాప్రోలెగ్నియోసిస్. సెకండ్ బ్రాంకియోమైకోసిస్, దీన్ని మనం గిల్ రాట్ అంటున్నాము. థర్డ్ లార్వల్ మైకోసిస్. సో లార్వల్ మైకోసిస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లిజిడియం ప్లస్ సాప్రోలెగ్నిడియం బోత్ కాంబినేషన్స్ వల్ల లార్వల్ మైకోసిస్ వస్తుంది. నెక్స్ట్ ఫుసేరియంని మనం బ్లాక్ గిల్ డిసీజ్ అంటున్నాము. నెక్స్ట్ అఫ్లటాక్సిన్స్ అండ్ రెడ్ డిసీజ్ అంటున్నాము. ప్రోటోజోవన్ డిసీజెస్. జూథామియం. సెకండ్ ఎపిస్టైలిస్. నెక్స్ట్ ఇంఫోసోరియా. వైట్ ఫీకస్ సిండ్రోమ్, దీన్ని వైట్ గట్ అని కూడా అంటాము. ప్రోటోజోవన్స్ డిసీజ్ అనేది మెయిన్లీ స్పోర్ట్స్ వల్ల వస్తుంది. సో ఎపిస్టైలిస్, జూథామియం ఇటువంటి స్పోర్ట్స్ వల్ల ఈ డిసీజ్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, subscribe for most latest updates about aquaculture.